2208 ఈ ఎన్నికల కేంద్రాలు సెంటర్స్ అంటాం చూసారా, ఇంగ్లీష్లో బూత్ అని అంటారు. సో ఇప్పుడు తెలుగులో బూత్ అంటే అర్థం మారిపోతుంది కాబట్టి సెంటర్ అంటున్నారు. సో ఇప్పుడు ఈ 2208 ఈ కేంద్రాల్లో గత 23 ఏళ్ల నుంచి ఎవ్వరూ మరణించలేదండి. నమ్ముతారా? అయ్యో అలా ఎలా జరుగుతుందండి, ఇంపాసిబుల్ కదా అంటే వెస్ట్ బెంగాల్లో ఇది పాసిబుల్. మీకు 23 ఇయర్స్ నుంచి నో డెత్, మరణము అనేది లేదు. అంటే అక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు, అతని పేరు మీద ఇంకొకడు పుడతాడు, వాడి పేరు మీద ఇంకొకడు. ఇప్పుడు మీనా బేగం యొక్క తండ్రి ఎవరు అంటే కేకేఆర్ నైట్ రైడర్స్. అలాగే మీకు సుల్తానా తండ్రి గారి పేరు సల్మాన్ ఖాన్. అలాగే మీకు మీర్జా ఖాన్, వీళ్ళ తండ్రి షారూక్ ఖాన్. వీళ్ళు ఎక్కడ ఉంటారండి ఎవరికీ తెలియదు. కొంతమంది హీరోలు అయితే డబుల్ యాక్షన్, మీకు ఇంటిలో డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈయన ఎక్కడో ముంబైలోనో హైదరాబాద్లోనో ఏవో పనులు చేసుకుంటూ ఉంటాడు. ఎలక్షన్ టైంకి మాత్రం అక్కడికి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఓటర్ ఐడి అనండి, ఆధార్ అనండి, మీకు మొత్తము కూడా ఫేక్. టోటల్ ఇది వాళ్ళు 23 ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్గా చేస్తున్నారండి. ఎక్కడ? వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో. సో వింటూ ఉంటే షాకింగ్గా ఉంది. మరణాలే లేవు. ఇప్పుడు మీరు మేఘాలయ వెళ్ళారు అనుకోండి, అటువైపు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, బంగ్లాదేశ్ వాసులు కనిపిస్తూ ఉంటారు, మీకు శుభ్రంగా ఏమండి వీళ్ళు ఈజీగా భారత్లోకి వచ్చేవచ్చు కదా అంటే వస్తారండి, ఎలక్షన్ టైంలో వస్తారండి చెప్తారు అక్కడ సెక్యూరిటీలో ఉన్నవాళ్ళు. అంటే టోటల్గా ఒక ఫ్రాడ్ అండి, ఒక స్కామ్. ఇందులోనే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అనేవి నిర్వహించబడతాయి. ఇప్పుడు చూడండి ఒక విచిత్రము, నవంబర్ నెల 4వ తారీఖు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ BLOs అంటాం. సో వాళ్లను మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్మిస్ చేసింది. వద్దు, ఎందుకంటే వీళ్ళు డ్యూటీలు చేయడం లేదు, ముందు ఆ ఏరియాల్లోకే వెళ్ళడం లేదు, అక్కడ వెళ్ళి కొట్టేస్తున్నారు, చాలామందిని చంపేశారు. 20 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్రెడీ చనిపోయారు, హత్యకు గురయ్యారు. అంటే మీరు ఇక్కడికి వస్తే మీరు అయిపోతారు, బెదిరింపులు. సో ప్రభుత్వ స్థాయిలో బెదిరింపులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయలేరు కదా. సో ఎన్నికల టైంలో చెప్తారు, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము చెప్పినట్టు చెయ్యి, మా వాళ్ళు వస్తారు, వీళ్ళు మమతా బెనర్జీ గారికే ఓట్లు వేస్తారు, సైలెంట్గా చూస్తూ ఉండండి లేదా మిమ్మల్ని లేపేస్తాం. సో వీళ్ళందరూ ఎవరు? గవర్నమెంట్ స్కూల్ టీచర్లు. వీళ్ళు ఏం చేయగలరండి? సో ఇప్పుడు నవంబర్ 4వ తారీఖు వీళ్ళందరూ కరెక్ట్గా డ్యూటీ చేయడం లేదని వీళ్ళను ఎలక్షన్ కమిషన్ డిస్మిస్ చేసింది. నవంబర్ 25వ తారీఖు ఈ ఫామ్స్ ఫిలప్ చేస్తారు కదా, ఎవరు ఒరిజినల్ ఓటర్సు, ఎవరు డూప్లికేట్, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మొత్తము కూడా ఫామ్ ఫిలప్ చేసి మీరు రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. నవంబర్ 25 వీళ్ళ సంతకాలు ఉన్నాయి. నవంబర్ 4 డిస్మిస్ అయిన వాళ్ళు నవంబర్ 25 ఎలా సంతకాలు పెడతారండి? ఏంటి గమ్మత్తు అంటే ఇక్కడ ఎన్నికలు ఒక పెద్ద జోకులా అయిపోయింది. మీకు ఈరోజు వార్తలు నేను ఒక వీడియోలో మాట్లాడాను, 32 లక్షల డూప్లికేట్ ఆధార్స్ను వీళ్ళు రిమూవ్ చేశారు. తరువాత ఇది 47 లక్షలకు వెళ్ళింది. ఇవాళ వార్తలు ఏమిటంటే 70 లక్షలు. నాకు తెలిసి 1 కోటి మందికి పైగా ఇలాగా మరణాలే లేని చిరంజీవులు వెస్ట్ బెంగాల్లో ఉంటారు. వాడు చనిపోతే ఇంకొకడు చనిపోతే ఇంకొకడు, ఇలా వస్తూనే ఉంటారు. సో వీళ్ళు శాశ్వతంగా అక్కడ ఉంటారు ఈ సరిహద్దుల్లో. అందుకే మహమ్మద్ యూనస్ పదే అన్నాడు, మమతా మేడం మీ వెస్ట్ బెంగాల్ని మా బంగ్లాదేశ్తో కలిపేయండి, ఈ సమస్యలే ఉండవు. కలిపేసినా ఆశ్చర్యపోవడానికి లేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో మీకు అక్కడ అమెండ్మెంట్ ఉంటుంది కదా, అప్రూవల్ కావాలి కదా, కాబట్టి ఈవిడ ఇలాగా సంహౌ మేనేజ్ చేసుకుంటూ ఎన్నికల్లో గెలుస్తూ అందుకే అంటుంది, నా ప్రజలను మీరు టార్గెట్ చేశారు అంటే దేశాన్నే కుదిపేస్తాను, ఐ విల్ షేక్ ద ఎంటైర్ నేషన్. బాగుందా? ఇంతంత పెద్ద ఫ్రాడ్లు చేస్తూ అంటే ఈరోజు ఏంటండి 70 లక్షల మంది పేర్లను మీరు డిలీట్ చేయాలి సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, టోటల్గా ఫుల్ ప్రూఫ్ చేసేసారు, మొత్తం డిజిటైజ్ చేసేసారు, కంప్యూటర్లో డేటాని ఎక్కించేశారు. సో ఇప్పుడు ఎలా ఉంది, డ్రాఫ్ట్ రూల్ అని అంటారు.
ఈ డ్రాఫ్ట్ రూల్ లిస్ట్ ఏంటి? మేము గమనించి ఇంతంత మంది, ఇప్పుడు ఈ 70 లక్షలు అంటున్నాను కదండి, ఇందులో 23 లక్షల మంది మరణించారు. కానీ వాళ్ళు మరణించినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడికో పారిపోయారు. ఎవరు పేరు ఉంది, మనిషి లేడు. కానీ ఎలక్షన్ టైంలో మాత్రం వాడు ప్రాణాలతో తిరిగి వస్తాడు. 23 లక్షల మంది ఇలా ఉన్నారు చనిపోయిన వాళ్ళు. తరువాత చూశారనుకోండి 19 లక్షల మంది ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే మీకు ఇలాంటి రైడ్లు ఉంటాయి, మనం ఎక్కడ ఉన్నాం తెలుసుకోవడానికి. జైళ్ళలో పెడతారు కదా, మీకు ఇలాగ డిటెన్షన్ క్యాంపులు ఉంటాయి కాబట్టి భయపడిపోయి వీళ్ళందరూ ఎటో పారిపోయారు. కొంతమంది భారత్లో, ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఉంటారు, మీరు అక్కడ దాకా వెళ్ళలేరు. ఇలాగే ముంబై అనండి, ఢిల్లీ అనండి, మీకు ఎన్నో ప్రాంతాల్లో వీళ్ళు వెళ్ళిపోతారు. 19 లక్షల మంది అక్కడ కనిపించడం లేదండి. సరిహద్దుల్లో చెప్తున్నాను, సరిహద్దుల్లో. తరువాత ఒక 10 లక్షల మంది వేరబౌట్స్, పేర్లే ఉన్నాయి, ఇల్లు లేదు, వాళ్ళ చుట్టాలు, కుటుంబ సభ్యులు, పిల్లలు ఎవ్వరూ లేరు. అంటే మర్మ మనుషులు 10 లక్షల మంది. ఇక 1,00,000 మందికి పైగా మీరు చూశారనుకోండి, అందరి వద్ద కూడా డూప్లికేట్ డాక్యుమెంట్సే. చెప్తున్నాను కదా, మీ తండ్రి ఎవరమ్మా? KKR, మీకు నైట్ రైడర్స్ మా నాన్నగారు అని ఆవిడ చెప్తుంది, అమాయకంగా చెప్తుంది. అంటే ఆ పేరు మీద ఈవిడికి ఓటర్ ఐడి ఇచ్చి ఆవిడ హాయిగా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ టైంలో ఓటు వేస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వడము, అలా వాళ్ళు భారత్లో సెటిల్ అయిపోయారు. సో ఇది వ్యవహారం అండి. సో ఈరోజు వీళ్ళు ఏం చేశారు? టోటల్గా ఒక లిస్టు వేశారు, మొత్తం డిజిటైజ్ చేశారు, కొత్త రకమైన రికార్డ్స్ అనేవి సృష్టించి మీకు ఇప్పుడు డ్రాఫ్ట్ రోల్ అని పెట్టి, ఇది ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఓట్లు వేశారు. సో ఇందులో 7.6 కోట్ల వాళ్ళు జెన్యూన్గా ఉన్నారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఆధార్ ఉంది, ఓటర్ ఐడి, ఇంకా కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్గా ఉంది. తక్కిన వాళ్ళు 70 లక్షల మందిని మేము డిలీట్ చేసేస్తున్నాం, తీసేస్తున్నాం. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ ఈ ఓటర్స్ లిస్ట్ నుంచి వీళ్ళని తీసేస్తున్నాం. మీకేమైనా డిస్ప్యూట్ ఉందా? లేదండి మేము జెన్యూన్ వాళ్ళమే అని అనుకుంటున్నారా? మీరు ఫలానా ఈ సెంటర్కి వెళ్ళండి, వెళ్ళి 70 లక్షల మందిలో మా పేరు ఉంది కదా, లేదు మేము జెన్యూన్ వాళ్ళము, తీసేయండి. సో ఇలాగా మీరు వెళ్ళి మీ యొక్క వాదనను వినిపించవచ్చు. అది కరెక్ట్గా ఉండి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే మళ్ళీ మీ పేరుని ఓటర్స్ ఐడిలో చేర్చుకుంటారు, ఈ లిస్టులో మీరుంటారు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఓటు వేయచ్చు. కానీ ఇప్పుడు మనకున్న సమస్య, ఒక్క రాష్ట్రము వెస్ట్ బెంగాల్లో గత 23 ఏళ్ల నుంచి ఇంతంత పెద్ద స్కాములు జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద దేశము కదండి, ఎన్ని రాష్ట్రాలు, ఇక్కడ ఇలాంటి స్కాములు ఎన్నెన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని బయటికి తీయాలి అంటే ఇలాంటి సార్ అనబడే మిషన్ని ఎన్ని చేపట్టాలి, ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఇలాంటి బోగస్ ఓటర్స్. అంటే ఇందులో నిజాయితీయే లేదు కదండి. పలానా వాడు గెలిచాడు అంటే వీడు నిజంగానే గెలిచాడా? ప్రజలు ఇతన్ని ఎంచుకున్నారా? ఇదే ఒక ఫ్రాడ్గా ఉంది కదా. అప్పుడు మనం ఎలా చెప్పగలము ప్రజలు ఎంచుకున్న ఏమంటే? తెలుగు సినిమా లాగా అండి, పలానా ఎమ్మెల్యే దుర్మార్గుడు, నిజంగానే వాడు దుర్మార్గుడు అయి ఉండొచ్చు కదా. వాడు ఇలాగ ఓటర్స్ను కొనేసి నేను ఎమ్మెల్యే అయిపోయాను, నేను మంత్రిని అయిపోయాను చెప్పొచ్చు కదా. అంటే ప్రజలు మనము ఎంచుకోలేదు, ఎంచుకోలేని వ్యక్తులు అధికారంలో ఉంటే వాళ్ళు ఎన్నెన్ని ఫ్రాడులు చేస్తారు, ఎలాంటి కరప్ట్ మైండ్తో ఉంటారు. మరి వాళ్ళే భారత్లో ఇంతంత పెద్ద పొజిషన్స్లో ఉంటున్నారా, మంత్రులుగా ఉంటున్నారా? ఆలోచిస్తేనే బాధగా ఉంది కదా. మరి అలాంటిది ఇవాళ సార్ అనేది ఎంత క్రిటికల్ అయిపోయింది. ఒక్క వెస్ట్ బెంగాల్ని టార్గెట్ చేస్తున్నారని అందరూ మాట్లాడుతున్నారు. టార్గెట్ కాదండి, 70 లక్షల మంది బోగస్ ఓటర్స్ ఉన్నారంటే దేశంలో ఈ రక్షణ అనేది ఎలా ఉంది ఆలోచించండి. చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.